బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి, చల్లాయిపాలెం గ్రామాల్లోని ప్రజలతో మాటామంతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావడానికి అవకాశాలు కల్పిస్తే కొంతమంది నాయకులు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా ఆరోపిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. హోంమంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలలో అభివృద్ధి పనులు చేసుకుంటున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెనుబల్లి గ్రామంలో 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్డులు, వాటర్ ట్యాంకులు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. చల్లాయిపాలెం గ్రామ రోడ్డుకు 1.5 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్నామన్నారు. మీకు అందరికీ తెలుసు కదా, మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మనం కనీసం ఒక్క రోడ్డున వేసుకోగలుగుతున్నాం, కాలువన తవ్వుకోగలుగుతున్నాం. ఇంతకుముందు అసలు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వాటర్ ట్యాంక్ లేదు మీ పెనుబల్లిలో. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ ట్యాంకు కట్టుకుంటున్నాం. అయిపోయింది తొందరలో, ఇంకొక వారం 10 రోజుల్లో, మొదటి వారంలో దాన్ని ఓపెన్ చేస్తాం. సరేనా? ఆ మాదిరే రోడ్లు కూడా కొన్ని పెట్టాం. మొత్తం పెనుబల్లికి మీకు ఎంత పట్టినా పెనుబల్లికి సీసీ రోడ్లు 30 లక్షలకి వేసాం, కాలువలు 50 లక్షలకి వేసాం. అంతకుముందు మీకు 5 సంవత్సరాలు ఏమైనా పని జరిగిందా మీ ఊర్లో? ఏం జరగలేదు. ఇప్పుడు చేసుకున్నాం. అంటే కొరవ మిగిలిండే కాలువలు, అలాగే కొరవ రోడ్లు కూడా శుద్ధంగా కంప్లీట్ చేసేస్తాం. సరేనా? మీకు ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా మొత్తం అందరికీ చేస్తాం. మేడం, మా ఊరు రోడ్లు కూడా ఒకసారి చూసాయి. అది శాంక్షన్ అయింది. సరే మేడం. రోడ్డు కదా, అవును మేడం, వచ్చే రోడ్డు మేడం. అది ఆల్రెడీ 1.5 కోట్లతో శాంక్షన్ అయ్యింది. గవర్నమెంట్ శాంక్షన్ చేయించింది. ఇప్పుడు వేస్తాం. మేడం మేము ప్రత్యేకంగా అభినందిస్తాం. చెప్పింది ప్రతిదీ చేస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది, చేసి తీర్చుదాము. తర్వాత మేడం నా చిన్న రిక్వెస్ట్, అది పనిగా నేను 10 డేస్ అయిన అమెరికా నుంచి వచ్చి మన వాళ్ళంతా ఫోన్ చేస్తే వచ్చాను. 1.5 కోటి శాంక్షన్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు మీకు. తర్వాత నేను మా కోఆపరేషన్ కూడా మీకు ఎట్లా చెప్తున్నానంటే, నేను అందుకోసం వచ్చాను. మెయిన్ రోడ్ నుంచి ఈ రింగ్ రోడ్ మొత్తం బాగా నీట్గా బ్యూటిఫుల్గా చేస్తే మీరు జీవితంలో మిగిలిపోతారు మేడం. దానికి ఆ బ్యూటిఫికేషన్కి మా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. ఈ చింతోపు హరిజనవాడ రోడ్డు అనకూడదు, కానీ పాపం కొంతమంది ఇబ్బందులు ఉంటాయి. బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. ఎవరో 3 వల్ల అవుతుంది ఆ చెడ్డ పేరు. అది కలెక్టర్ గారు కూడా నేను చెప్పాను. ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు నేను ఇంకా మన ఊరు సంగతి చెప్పుకోలేక బాధపడ్డాను. తర్వాత జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి చెప్పాడు ఎంపీడీ గారికి. పాపం నేను కూడా వాళ్ళని కూడా చెప్పాను. విన్నారమ్మా, మా వాళ్ళు మంచివాళ్ళు, చాలా ప్రశాంతమైన ఊరు, మీలాగే ఇచ్చారు మేడం. ఇంకా కొంత సర్వే మిగిలిపోయింది. ఆ సర్వే జేసీ గారు ఆయన ఉన్నప్పుడు ఇంతకు ముందు నాకు చేయించారు. మీ అందరి దగ్గరికి ఇక్కడ బీసీ కాలనీకి వచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ తెలుసు. బీసీలకి ఎప్పుడు కూడా మన ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అలాగే అన్నగారు బీసీలకు రాజకీయ గుర్తింపు తెస్తే, చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఆర్థిక సాధికారత తీసుకొచ్చారు. మీకు అందరికీ ఇప్పుడు ఇక్కడ ఉండే చాలా మంది, 3/4 మంది పొదుపులో ఉండారని అనుకుంటా నేను. అందరు ఉన్నారు. ఆ పొదుపుల వల్ల మీరు ఎన్నో ఏమి ఇబ్బందులు వచ్చినా ఆ పొదుపు ఉంది అనే ఒక ధైర్యం మనకు అందరికీ. ఇది ఉంది, మనకు అర్జెంటుగా లోన్ కావాలంటే మనం పొదుపులో ఉన్నాం అని చెప్పి, ఇలాంటి పొదుపు అనేది మన మహిళల కోసం ప్రవేశపెట్టిందే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీకు అందరికి తెలుసు కూడా. అది నేను ప్రత్యేకంగా చెప్పబడలేదని కూడా మీకు తెలుసు. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు 24% బీసీలకి రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు 34కి పెంచారు బీసీలకి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు మొన్న అందరూ
నేను లేకున్నా అందరూ వచ్చి మహానాడులో మీరు అందరు పాల్గొన్నారు. నిజంగా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు, మహిళలు అందరూ కూడా మహానాడిని సక్సెస్ చేశారు. అందులో మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఒక మాట చెప్పారు, గుర్తుందా? ఇంతమంది మహిళలు ఉన్నారు, వీళ్ళందరూ ఈ నాయకులందరినీ పక్కన పెట్టండి, ఇంక రాబోయే రోజుల్లో మందే రాజ్యం, సరేనా? 33% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు రేపు రాబోయేటప్పుడు మీకు పంచాయతీ సర్పంచ్లు అయితేనేమి, వార్డ్ మెంబర్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, ఇలాంటివన్నీ స్థానిక సంస్థల్లో కూడా మనకి పైన 33% వచ్చినా రాకపోయినా ముందుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మన మహిళల కోసం, మన ఆంధ్రప్రదేశ్ కోసం 33% రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి మీరు అందరు రెడీగా ఉండండి. మీ మహిళలు ఎట్లా చేస్తారో చూపిస్తామని చెప్పాలి, సరేనా? అది ఎక్కడకూడదు ఎవరైనా కానీ. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడికి తన ఇంట్లో ఒక తల్లి ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, అలాగే వాళ్ళ బిడ్డ ఉంటుంది, వాళ్ళ భార్య ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళని కూడా గౌరవించే సంస్కృతి రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడికి రావాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకటి మనల్ని మాట్లాడి మన వ్యక్తిత్వ హననం చేసి మీరు పోండి ఇంట్లోకి అని చెప్పి వీళ్ళు పంపిస్తుంటే కొంతమంది మహిళలకి ఎలా గౌరవించాలి అని అవగాహన లేని పార్టీ నాయకులు కొంతమంది మనల్ని పోండి అని మనల్ని వెనక్కి పంపిస్తుంటే ఎలా ఈ మహిళా సాధికారత ఎలా వస్తుంది? ఈ 33% రిజర్వేషన్కి మనం ఎట్లా న్యాయం చేయగలం? మనకి ఎప్పుడు కూడా ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే ఆ మహిళని పార్టీలకు అతీతంగా మహిళ అనే ఒక్క పదానికే గౌరవం ఇవ్వాలి. మినిస్టర్ అనితా గారిని గురించి ఏదంటే అది మాట్లాడారు, అది నిజంగా చాలా తప్పు. సో ఇలాగ మాట్లాడిన వాళ్ళకి మనం ఎదురు తిరిగి సమాధానం చెప్పే ధైర్యం మనకి రావాలి. అలా మాట్లాడకూడదు, ఎవరిని కూడా గౌరవించి మాట్లాడాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి ఈ రోజుల్లో ఉండే రాజకీయ నాయకులు. వాళ్ళు ఏమైనా చేస్తే అది అటు ధైర్యంగా 1000 కోట్ల బడ్జెట్ ఆదరణ 3.0 తీసుకొచ్చాం. బీసీలను కూలీలుగా కాదు వ్యాపారవేత్తలుగా చూడాలనేదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన అని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు కల్లు గీత కార్మికులు, కమ్మరులు, వడ్రంగులు, ఒడ్డెరులు, గొర్రెల కాపర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులు, చేనేత కార్మికులు, అలాగే టైలర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇలా అన్ని వృత్తుల వాళ్ళకి మనము పనిముట్లు ఇస్తున్నాం, శిక్షణ ఇస్తున్నాం. ఈ మధ్య అంతా చూస్తుంటారు మీరు 51,000 కోట్లు బీసీ సంక్షేమం కోసం మన వాళ్ళు పెట్టారు. బీసీ కార్పొరేషన్లకు అయితేనేమి, బీసీ సంక్షేమాల కోసం అయితేనేమి ఇవన్నీ కూడా పెట్టారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఈ 2 ఏళ్లలో 505 కోట్లు ఇవ్వడం జరిగింది. Please subscribe SS News AP.